సరే ఓకే సార్ సార్ ఇక్కడ సార్ ఓకే సార్ సార్ ఇక్కడ ఓకే సార్ సార్ ఇక్కడ చూడండి సార్ జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏపీజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే హిందూపూర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో దాదాపు సభ్యత్వాల నమోదు ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా నూతన కమిటీలు పెట్టుకున్నాం. ఇప్పుడు అనంతపురం పార్లమెంటు పరిధిలోని అయితే కళ్యాణదుర్గంలో రాయలసీమలో కూడా ఈరోజు ఏదైతే సభ్యత్వ నమోదుతో పాటు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఏపీజేఎఫ్ సభ్యత్వ నమోదుతో పాటు నూతన కమిటీలు అదేవిధంగా యూనియన్ని బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాము. మొత్తం సభ్యత్వ కార్యక్రమం నమోదు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సమస్యలు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సమస్యలు ఏవైతే ప్రధాన సమస్యలు ఏమైనాయో ప్రెస్ క్లబ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైతే ఇన్సూరెన్స్ కానీ బీమా పాలసీ కానీ లేకపోతే అనేక సమస్యలపై ఎప్పటికప్పుడు ఏపీజేఎఫ్ యాక్టివ్గా పనిచేస్తూ జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అధ్యక్షుడు శివరాజేష్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ మహానిసంతి మారెళ్ళ వంశీ గారు సూచనల మేరకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ అనిల్ ఆదేశాల మేరకు మొత్తం అధ్యక్షులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అయితే యాక్టివ్ పర్సన్స్తో యాక్టివ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ కమిటీలు కూడా నూతనంగా కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని సమస్యలపైన అయితే పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాము. ఈరోజు మరో 10 రోజుల్లో ప్రతి నెలాఖరికల్లా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏపీజేఎఫ్ సభ్యత్వ నమోదాలు ప్రక్రియ దిగ్విజయంగా ముగించుకొని నెక్స్ట్ జర్నలిస్ట్ సమస్యలపైన ముందుకు వెళ్తున్నాము. ఫస్ట్ ఇల్లు స్థలాలు కానీ లేకపోతే అనేక సమస్యలు జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం దిశగా ఉద్యమం చేయడానికి కూడా ఏపీజేఎఫ్ అనంతపురం జిల్లాలో యాక్టివ్గా పని చేయబోతామనేది కూడా ఈరోజు ఈ సభ్యత్వాలు రాయదుర్గంలో ఎంతో చాలామంది సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు నూతన కమిటీ ఉత్సాహంగా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడము రాయదుర్గం నియోజకవర్గంలో సమస్యలపైన అయితే ఖచ్చితంగా పరిష్కరిస్తాము, ఉద్యమిస్తాము. అన్ని యూనియన్లని జర్నలిస్టులందరినీ కలుపుకొని ఏపీజేఎఫ్ తన వంతుగా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్ట్ సమస్యల్ని పరిష్కారం దిశగా అయితే రాష్ట్ర కమిటీలు జిల్లా సూచనల మేరకు ముందుకు వెళ్తామని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాయదుర్గంలో సభ్యత్వ నమోదు కానీ నూతన కమిటీకి వచ్చిన ప్రతి జర్నలిస్ట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జిల్లా